ఇవాల్టి మ్యాచ్ కూడా పాయే. ఎల్ఎస్జి వర్సెస్ ముంబై మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ ఎల్ఎస్జి అనమాట. చాలా అంటే చాలా బాగా ఆడారు. మార్ష్ వచ్చాడు, పిచ్చ కొట్టుడు కొట్టాడు. యాజ్ యూజువల్గా ఫస్ట్ నుంచి ఒకటే ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు, ఒకటే విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వచ్చినామా కొట్టినామా పోయినామా, వచ్చినామా కొట్టినామా పోయినామా, రఫ్ ఆడింగ్ చేస్తున్నాడు భయ్య. 30 బాల్ 60 కొట్టాడు. తర్వాత మన విఘ్నేష్ పుత్తూరు వచ్చాడు. ఆ బౌలింగ్లో స్పిన్ బౌలింగ్ చేసేటప్పుడు అనుకోకుండా బ్యాట్ టచ్ అయింది. అదే ముందు డిఫెండ్ చేశాడు, కాటన్ బౌల్డ్ అయ్యాడు అనమాట. సో అదే అనమాట మ్యాటర్. నెక్స్ట్ మన మార్క్రమ్ చాలా దారుణమైన ఆడాడు ఈ సిరీస్ మొత్తం. ఫస్ట్ నుంచి చూస్తున్నాం, ఒక మ్యాచ్ కూడా సరిగ్గా రావడము పోవడము అంతే. అంటే అది కూడా మనోడు ఆడితే కూడా వన్ డే టెస్ట్ మ్యాచ్ ఆడతాడు, T20 మ్యాచ్ లాగా ఆడాడు అనమాట. సో అది లేకుండా ఈరోజు కొంచెం బెటర్ అనిపించింది. హాఫ్ సెంచరీ చేసుకున్నాడు, కొంచెం కన్సిస్టెంట్గా ఆడాడు అనమాట. చాలా బెటర్. అదొక్కటి ప్లస్ పాయింట్ మన ఎల్ఎస్జికి ఇప్పుడైతే మాత్రం. అండ్ నెక్స్ట్ నికోలస్ పురన్ ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు, కానీ ఈ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ అవుతూ ఉంటాయి మామూలే. తర్వాత ఆయుష్ బడోని, రిషబ్ పంత్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొంచెం వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చేశారు. దానివల్ల అన్ని వికెట్లు యాక్చువల్గా ఎల్ఎస్జి 8 వికెట్లు పడ్డాయి. 8 వికెట్లు 5 వికెట్లు హార్దిక్ పాండ్యా తీశాడు. అన్ని వికెట్లు పడ్డా కూడా ఎల్ఎస్జి 200 స్కోర్ క్రాస్ చేసింది, 204 రన్స్ కొట్టింది అనమాట. సో అది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇక్కడ ఒక్కరి పర్ఫార్మెన్స్ అయితే సరిపోదు, అందరూ టీం కలిసి కొంచెం పర్ఫార్మ్ చేశారు, వికెట్లు పడుతున్నా కూడా. అందుకే 200 స్కోర్ దాటింది. వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం దొరికింది సెకండ్ ఇన్నింగ్స్లో. సో అదనమాట ప్లస్. బౌలర్స్ కూడా అవకాశం, స్కోర్ ఎక్కువ ఉంటే బౌలర్స్ బౌలింగ్ వేసి కంట్రోల్ చేసుకొని విన్ అయ్యడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అది ఇవాళ జరిగింది. సో తర్వాత మన ముంబై విషయానికి వస్తే, ముంబైలో మాత్రం బ్యాటింగ్ నేను బాగా స్ట్రాంగ్ ఉంటుంది చూడడానికి. పైన పట్టణంలో నొట్టరం అన్నట్టు మొత్తం అటర్ ఫ్లాప్ ఉంది. బుమ్రా లేడు, రోహిత్ శర్మ ఇవాళ మ్యాచ్లో లేడు. బుమ్రా మొత్తానికి సిరీస్ అవుట్ అయిపోయాడు. అండ్ ఫస్ట్ ఓపెనింగ్ విల్ జాక్స్ వచ్చాడు, తర్వాత నమందీర్ బాగా ఆడాడు. విల్ జాక్స్ ఏం పర్ఫార్మెన్స్ లేదు, ఫస్ట్ నుంచి తీసుకున్నారు బట్ నో యూజ్. అండ్ తర్వాత స్కై అయితే దుమ్ము లేపుతున్నాడు అనమాట. తిలక్ వర్మ వచ్చాడు, తిలక్ వర్మ ఏదో తన ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు, బట్ నో ఇంపాక్ట్. తన ఇంపాక్ట్ ఉంటే బాగుండేది. నమందీర్ 46 రన్స్ కొట్టాడు. హిట్టింగ్ అబ్బా, మాస్ హిట్టింగ్, క్లాసీ హిట్టింగ్, చాలా మంచి ఆట ఆడాడు. ఫియర్లెస్ బ్యాటింగ్ అనమాట. అండ్ స్కై కూడా ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడతాడు. చాలా రోజులు అయిపోయింది స్కై అంత బ్యాటింగ్ ఆడి. ఇవాళ కొంచెం బెటర్ అనిపించింది. పర్లేదు, ఇలా కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో ఇంకా మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పటికైతే మాత్రం ముంబై అంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ అయితే చేయట్లేదు. ఉన్న కొత్త బౌలర్స్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటుంది, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది. నమందీర్ కానీ, పుత్తూరు కానీ, సత్యనారాయణ సంథింగ్ ఎవరు ఉన్నారు, వీళ్ళందరికీ అవకాశాలు ఇచ్చింది, మంచిగా యూస్ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా షైన్ అవుతారని అనుకుంటున్నా. బట్ హార్దిక్ పాండ్యా అయితే ఇవాళ మ్యాచ్కి ముంబైకి హైలైట్ అనమాట. బ్యాటింగ్ ఆడాడు, అలాగే బౌలింగ్ వేసాడు, వికెట్లు వేసాడు అనమాట. ఇది మ్యాటర్. ఫైనల్గా ముంబై అయితే మ్యాచ్ ఓడిపోయింది. స్టే ట్యూన్డ్ గైస్, లవ్ యూ.